పద్మమ్మ అయితే అక్కడలా బట్టలు మడతలు పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కుట్టి వచ్చి అమ్మ నాయన ఎక్కడ, నాయన కనిపిస్తలేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని పద్మమ్మ అయితే ఏమో నాకు తెలియదు అని చెప్పి అంటుంది. అదేంటమ్మా అలా అంటావు, నాయన ఎక్కడికి వెళ్ళాడు అంటే తెలియదు అంటావేంటమ్మా, చెప్పమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా నేను ఎందుకు నీకు చెప్పాలి, నువ్వు అమ్మ నాన్నల మాటలే ఖాతరు చెయ్యవు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వేమో ఆ జీవనకి మీ అమ్మ నాయన మీ మంచి కోసమే చెప్తున్నారు కదా విను అని ఆ జీవనకు చెప్తావు, నువ్వు మాత్రం మీ అమ్మ నాయన చెప్పిన మాటలు అయితే మాత్రం నువ్వు వినవు. వాళ్ళు చెప్పిన మంచి, మేము చెప్పినవి చెడు. వాళ్ళైతే వాళ్ళ అమ్మ నాయన మాటలు వినొచ్చు, నువ్వు మాత్రం మా మాటలు అయితే వినవు కదా అని చెప్పి పద్మమ్మ కుట్టితో అంటూ ఉంటుంది. అది విని కుట్టి అయితే అది కాదమ్మా నా మనసులోని బాధ నీకు తెలియదు అని చెప్పి తనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పద్మమ్మ అయితే సరేలే నువ్వు ఈ పెళ్ళికి ఎట్లా ఒప్పుకోవో నేను చూస్తాను అని చెప్పి పద్మమ్మ అంటుంది. ఇంతలో అక్కడికి సింహాద్రి వచ్చి బిడ్డ బిడ్డ నువ్వు చాలా అదృష్టవంతురాలు బిడ్డ అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని పద్మమ్మ కుట్టి ఏంటా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో సింహాద్రి ఎలా అంటూ ఉంటాడు, అవును బిడ్డ నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నేను ఆ కాంట్రాక్టర్ దగ్గరకు పోయి మా బిడ్డ లాయర్ చదువుతుంది, లాయర్ చదివినంత వరకు మేము పెళ్లి చేయము అని చెప్పేశాను ఆ బిడ్డ అని చెప్పి అంటూ ఉంటాడు. దానికి ఏమన్నారు నాయన వాళ్ళు అని చెప్పి కుట్టి అడుగుతూ ఉంటుంది. అది కాదు బిడ్డ, నా కోడలు లాయర్ అయితే మాకు గొప్ప కాదా, మా కోడలు లాయర్ అయ్యాకే మేము పెళ్లి చేసుకుంటాము, అంతవరకు పెళ్లి చేసుకోంలేండి, లాయర్ అయ్యాకైనా సరే మీ 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 అమ్మాయిని మా కోడళ్ళు చేసుకుంటామని చెప్పి వాళ్ళు అన్నారు ఆ బిడ్డ అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని పద్మమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అది విని కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి వాళ్ళు ఇలా కూడా ఒప్పుకున్నారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అవును బిడ్డ, నువ్వు లాయర్ అయితే వాళ్ళకు కూడా గొప్పే కదా బిడ్డ, నువ్వు నీ చదువుని ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు, నువ్వు నీ చదువుని పూర్తి చేశాకే నేను నీకు పెళ్లి చేస్తాను బిడ్డ, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, దానికి కూడా ఒప్పుకున్నారు నీ అత్తింటి వాళ్ళు అని చెప్పి సింహాద్రి ఆనందితో అంటూ ఉంటాడు. అది విని కుట్టి అయితే చాలా బాధపడుతూ తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.